ఆన్ చేశారా? ఓకే. అకౌంట్ రిసీవబుల్. అకౌంట్ రిసీవబుల్. అకౌంట్ రిసీవబుల్. సో అకౌంట్ రిసీవబుల్లో సేమ్ టు సేమ్ ఇంతకుముందు మనం యాక్చువల్గా కస్టమర్ గ్రూప్స్, వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం కదా అకౌంట్ పేయబుల్లో. సో ఇక్కడ కస్టమర్ గ్రూప్స్ని క్రియేట్ చేస్తాం. చాట్ బాక్స్లో తీసుకోండి, కాపీ పేస్ట్ చేస్తాను, నోట్ యాడ్ చేసుకోండి. డొమెస్టిక్ కస్టమర్, ఫారెన్ కస్టమర్ గ్రూప్, ఇన్వెంటరీ కస్టమర్ గ్రూప్, సర్వీస్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్, ఇవన్నీ క్రియేట్ చేస్తాం. బీపీస్ అవసరం లేదు, బీపీస్ ఆల్రెడీ ఏపీలో క్రియేట్ చేస్తాం కదా, అవే యూజ్ చేస్తాం. బీపీ అండ్ బీపీ నంబర్ రేంజ్. సో ఇవి క్రియేట్ చేయాలి. ఓకేనా? వెళ్ళండి. డిఫైన్ కస్టమర్ గ్రూప్ ఓబీ D2, లేదంటే పాత్ ద్వారా వెళ్దామా? పాత్ ద్వారా వెళ్ళండి, బెటర్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, కస్టమర్ అకౌంట్స్, మాస్టర్ డేటా, prepare for master data, define account groups with screen layouts. పైన ఉంది. వెయిట్ ఎక్కడ వస్తుంది? ప్రిపరేషన్ ఫర్ అదే కరెక్ట్, అదే వెళ్ళండి. క్రియేట్ డిఫైన్ అకౌంట్ గ్రూప్ విత్ స్క్రీన్ లేఅవుట్స్. కస్టమర్స్ అని చూస్తారా? అది ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. 99 DC డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. బీపీ క్రియేట్ చేశాం కదా అకౌంట్ పేయబుల్లో, అవన్నీ కామన్, మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ ఎంట్రీ 99 FC ఫారెన్ కస్టమర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. IC సర్వీస్ కస్టమర్ గ్రూప్, సర్వీస్ కస్టమర్ గ్రూప్. సారీ, ఏం క్రియేట్ చేసి ఇన్వెంటరీ కదా. 99 IC ఇన్వెంటరీ కస్టమర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ 99 SC సర్వీస్ కస్టమర్ గ్రూప్. OC నెక్స్ట్ ఎంట్రీ వన్ టైం కస్టమర్ గ్రూప్. కిందవి సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. సేవ్. సెకండ్ వన్ కూడా సెలెక్ట్ చేయండి, సేవ్. ఓకే, బాక్కెళ్ళండి. ఇవన్నీ గ్రూప్స్. వెయిట్ ఇవన్నీ గ్రూప్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ గ్రూప్స్. నెక్స్ట్ క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ కస్టమర్ XDN1. క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ కస్టమర్స్.
XK XDN1. వెళ్ళండి, సేమ్ పాత్ అక్కడే ఉంటుంది చూడండి. బ్యాక్ వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇంటర్వెల్స్ ఇక్కడ కూడా స్టాండర్డ్ తీసుకుందాం. 01, 02, 03, 04, 05. ఓకేనా? ఈ నెంబర్ రేంజ్ అనేది మనం ఏం చేయాలి? కస్టమర్ గ్రూప్స్కి అసైన్ చేయాలి. ఓకేనా? assign number range to customers group, OBAR. For customer group, OBAR. సేమ్ పాత్ ఉంటుంది కదా. ఓకే, సరే వెళ్ళండి, ఓబీఏఆర్కి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ జస్ట్ బ్యాక్. వచ్చారా? ఓకే, ఫైన్, వచ్చేసారా? రైట్. ఎగ్జిక్యూట్ చేయండి. కస్టమర్ గ్రూప్స్ పొజిషన్కి వెళ్ళి కస్టమర్ గ్రూప్స్ తీసుకోండి. 99 ఇవ్వండి, 99 2 స్టార్స్ ఇవ్వండి, వచ్చేస్తాయి మనకి. 01, 02, 03, 05. సో కస్టమర్స్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్స్ అనేవి నంబర్స్కి అసైన్ చేస్తాం. ఈ నెంబర్ రేంజ్ కదా, ఈ నెంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి కస్టమర్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎంటర్ సేవ్ చేయండి. ఫైవ్ రావాలి కదా. డేటా వాస్ సేవ్డ్, కంప్లీట్, కరెక్ట్ ఉంది, 5 ఉంది. ఓకేనా? నెక్స్ట్ డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ డైరెక్షన్ టు బీపీ కస్టమర్. Define number range for direction BP to customer. Define number assignment. Define number assignment for direction to BP customer. Direction BP to customer. Direction BP to customer. సేమ్ పాత్ వెళ్ళండి. కింద అసైనింగ్ కీస్ ఉంటే చూడండి. ఫీల్డ్ అసైన్మెంట్ అట్లా ఉంటుంది. ఫస్ట్ నుంచి రండి. క్రాస్ అప్లికెంట్ కాంపోనెంట్స్, master data synchronization, ఇంకా డౌన్కి వెళ్ళండి. కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్ పైన ఉంది. కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్, బిజినెస్ పార్ట్నర్ settings for customer integration, field assignment for customer integration, assigning key, define number assignment for
డైరెక్షన్ టు బీపీ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. 99 ఇచ్చేసి 2 స్టార్స్ ఇచ్చి ఎంటర్ చేయండి. ఓకే, రావట్లేదా? సరే, నివేట్రికి వెళ్దాం. నివేట్రికి వెళ్ళి చేయాలి. సారీ, 99 గ్రూప్స్ ఏం క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్లో. 99 డిబి ఇవ్వండి ఫస్ట్ది. నెక్స్ట్ వన్ 99 ఎఫ్బి, 99 ఐబి, 99 ఎస్బి, 99 ఓబి. అకౌంట్ గ్రూప్స్, కస్టమర్ అకౌంట్ గ్రూప్స్ 99 డిసి, 99 ఎఫ్సి, 99 ఐసి, 99 ఎస్సి, 99 ఎస్సి, 99 ఓసి. ఎంటర్ చేయండి. గ్రూప్స్కి అసైన్ చేశాను. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7. OBA7 వెళ్ళండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి. OBA7 డిఏ డాక్యుమెంట్ తీసుకోండి. కస్టమర్ డాక్యుమెంట్ డిఏ డబుల్ క్లిక్ చేయండి. 12 ఉంది నంబర్ రేంజ్. ఎంటర్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కూడా ఇవ్వండి. ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 12కి నంబర్ రేంజ్ ఇవ్వండి. సేవ్. బ్యాక్ వెళ్ళండి. డిఆర్ డాక్యుమెంట్ చూడండి. పొజిషన్కి వెళ్ళి డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్ 18 నంబర్ రేంజ్ ఇవ్వండి. నెక్స్ట్ డీజీ తీసుకోండి. సిక్స్టీన్ కరెక్టే ఉంది. నెక్స్ట్ డీజీ తర్వాత డిజెడ్ 14 ఉంటుంది చూడండి. నంబర్ రేంజ్ క్రియేట్ చేయండి. సేవ్.
ఓకే, నెక్స్ట్ లెడ్జర్స్ కూడా నంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. లెడ్జర్స్ కూడా ఎస్ఐపిలో ఎస్పిఆర్ఓకి వెళ్ళండి. నంబర్ రేంజ్ ఫర్ డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్, నంబర్ రేంజ్ ఫర్ లెడ్జర్స్, నంబర్ రేంజ్ ఫర్ లెడ్జర్స్. SPRO IMC. SPR financial accounting global settings. Document type, define document type, number range. Sorry, ledgers kada, I'm sorry, ledgers. Document type లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్ లోకి వెళ్ళాలి నాగరాజ్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఇన్ ఏ లెడ్జర్స్ ఉందా? అది డిఫైన్ డాక్యుమెంట్ టైప్ ఇన్ ఏ లెడ్జర్ ఎగ్జిక్యూట్ చేయండి. ఏం క్రియేట్ చేసాం? లెడ్జర్స్ W4. కంటిన్యూ. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ ఏమేమి? DA DG DR DZ, DA DG DR DZ. అన్నిటికీ 98. DA DG DR DZ 98 and save. బ్యాక్ వెళ్ళండి. సేమ్ అదే ఎగ్జిక్యూట్ చేయండి. సెకండ్ నాన్ లీడింగ్ లెడ్జర్ కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీ DA DG DR DZ. DZ 99. సేవ్. సో టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా ఆల్రెడీ, ఇంకా అవసరం లేదు. టోలరెన్స్ గ్రూప్ అనేది మనం ఏం చేసాము? టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎందుకు క్రియేట్ చేసాం? వెండర్ క్రియేట్ చేసాం. కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్ నాట్ రిక్వైర్డ్. ఎందువల్ల? సో వెండర్ క్రియేట్ చేసాం, ఆటోమేటిక్ గా కస్టమర్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, నాట్ రిక్వైర్డ్. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ OBA3 నోట్ చేసుకోండి, బట్ నాట్ రిక్వైర్డ్. Define tolerance to OBA3 is not required. Create reconciliation account FS00. Create reconciliation account. Sundry FS00. Chat box లో ఏమేం reconciliation accounts క్రియేట్ చేయాలో చూడండి. ఓకే, ఇవన్నీ రికన్సిలేషన్ అకౌంట్స్ అని క్రియేట్ చేయాలి. సో రికన్సిలేషన్ అకౌంట్ కస్టమర్స్, వెండర్స్ అంటే సన్రీ క్రెడిటర్స్, కస్టమర్స్ సన్రీ డెబిటర్స్ కిందకు వస్తారు. OBD4కి వెళ్ళండి.
OBD4 సన్రీ పొజిషన్కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సన్రీ డెబిటర్స్ నెంబర్ చూడండి ఎంత ఉంది. 230000 వెళ్ళండి. FS00కి వెళ్ళండి. క్రియేట్ 230000 కంటిన్యూ. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ comes under sundry debitors. Domestic customer reconciliation account, short text, long text. Control data. Control data. Customer తీసుకోవాలి కదా. Customer. Line item display. Line item display ఉండదు. I'm sorry. Short key 001. Create bank interest G067 and save. సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం. ఫారెన్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ డిస్క్రిప్షన్ ఒకటే చేంజ్ చేస్తున్నాను. ఫారెన్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇన్వెంటరీ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఫారెన్ కస్టమర్ సేవ్. ఇన్వెంటరీ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇన్వెంటరీ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. సర్వీస్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. మనం జిఎల్ కాపీ చేస్తున్నాం అంతే. వన్ టైమ్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఓకే, రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ బీపీ క్రియేట్ చేద్దాం. బీపీ ఓకేనా, వెళ్ళండి. బీపీ అంటే కస్టమర్ని బీపీ అంటారు, వెండర్ని కూడా బీపీ అంటారు. క్రియేట్ బీపీలోకి వెళ్ళండి. క్రియేట్ బీపీ బ్రాకెట్లో కస్టమర్. బీపీ కమాండింగ్ ఫీల్డ్లో బీపీ ఇవ్వండి.
ఆర్గనైజేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి బీపీ రోల్ ఏం తీసుకోవాలి, కస్టమర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంట. చూడండి కస్టమర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇంతకుముందు వెండర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ తీసుకుంటున్నాం. కస్టమర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అదిగో క్రియేట్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. 99 సిరీస్ లో చూడండి. స్లోగా వెళ్ళండి నాగరాజ్, కనిపిస్తుంది నాకు. నాగరాజ్ డొమెస్టిక్ కస్టమర్ 99 DC మీది, DB కాదు. DB అంటే అది కాదు. 99 DC డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కరెక్ట్గా ఇవ్వండి. DC లేదా అక్కడ? మాన్యువల్గా టైప్ చేయండి. 99 DC ఉండాలి కదా, అదేంటి? ఇక్కడ మార్చండి, రోల్ మార్చండి, క్రియేట్ చేయండి. $99 DC. న్యూ తీసుకోండి, నారాజ్. న్యూలో వస్తుంది మేబీ. కస్టమర్ ఫైనాన్స్ అకౌంట్ న్యూ.
/NBP ఇవ్వండి. ఇక్కడ ఇదే ప్రాబ్లం, చాలా ఉంటాయి గ్రూప్స్ అన్ని. పైన వెళ్ళిపోయినా నాగరాజ్. కస్టమర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. అది ఇచ్చి చూడండి, ఒక్కొక్కటి మార్చేద్దాం. రావట్లేదు కదిస్తే అది. క్రియేట్లోకి రండి. ఐఎమ్ సారీ, మనం ఇదే తీసుకోవాలి నారాజ్, మర్చిపోయాను. కస్టమర్ కాదు, బీపీ గ్రూపే తీసుకోవాలి. డొమెస్టిక్ బీపీ గ్రూప్ కదా యాక్చువల్గా, గ్రూప్ ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్. ఐఎమ్ సారీ, ఇదే కరెక్ట్, ఇదే తీసుకోవాలి, గ్రూపే తీసుకోవాలి. కస్టమర్ గ్రూప్ కాదు, బీపీ గ్రూప్ కదా ఇది. ఇదే ఇవ్వండి, కరెక్ట్. ఇచ్చేయండి, కస్టమర్ క్రియేట్ చేయండి. గ్రూపే ఇవ్వాలి, బీపీ గ్రూప్ కదా ఇది, ఇదే ఇవ్వాలి, కరెక్టే ఇవ్వండి. అదే ఓకే, కస్టమర్ ఇది కూడా ఓకే, ఫైన్, నో ఇష్యూ. వెళ్ళండి, కస్టమర్ నేమ్ ఇవ్వండి. బీపీ గ్రూపే ఇవ్వాలి, బీపీ గ్రూప్ ని బేస్ గా చేసుకునే మనం క్రియేట్ చేస్తాం. ఆ బీపీ గ్రూప్ కి కస్టమర్ గ్రూప్స్ అనేవి లింక్ అయి ఉన్నాయి కదా. లాంగ్వేజ్ కూడా ఇవ్వండి. కంపెనీ కోడ్ డేటా, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇచ్చి ఎంటర్ చేశారా? బిజినెస్ పార్ట్నర్ అడుగుతుందండి ఇక్కడ. కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి, రైట్ సైడ్. కంటిన్యూ చేయండి. సరే, క్లోజ్ చేయండి, చెప్తాను, క్లోజ్ చేయండి. స్విచ్ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. ఎందుకని తీసుకోవట్లేదు ఇక్కడ? ఇప్పుడు ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్. బిజినెస్ పార్ట్నరా, ఇక్కడ ఎందుకు కలుస్తున్నట్లు? ఇట్లా రాకూడదు యాక్చువల్గా. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ ఏదో అడుగుతుంది కదా,
బిజినెస్ పార్ట్నర్ అని అడుగుతుంది. అక్కడ ఏదన్నా ఇవ్వండి, 1 ఇవ్వండి పోనీ. ఎంటర్ చేయండి. $100 ఇవ్వండి. 100. ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ అడగకూడదు. ఓకే, ఒక పని చేయండి, ఎర్రర్ వస్తుంది. గ్రూప్స్ ఏ టీ కోడ్లో క్రియేట్ చేస్తాం, వెళ్ళండి ఆ టీ కోడ్ ఓపెన్ చేయండి. గ్రూప్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం మనం? టీ కోడ్ ఏంటి? OBD3 కస్టమర్ గ్రూప్స్ పైకి వెళ్ళండి. నేను చెప్తాను, ఇది ఇట్లా రాకూడదు, మరి ఎందుకు వస్తుందో చూద్దాం. ఏదో రిక్వైర్డ్లో ఉంది, ఫీల్డ్ అనేది రిక్వైర్డ్లో ఉండటం వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది. ఒక పని చేద్దాం, OBD3కి వెళ్ళండి. సారీ, OBD2. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ పైన. క్రింద జనరల్ డేటాలోకి వెళ్ళండి. అవన్నీ ఓపెన్ చేయండి, 1 by 1 ఓపెన్ చేసి ఏమైనా రిక్వైర్డ్లో ఉందేమో తీసేయండి, ఆప్షనల్లో పెట్టేయండి. బ్యాక్ వెళ్ళండి, 1 by 1 చూడండి. అన్నీ చూడాలి. ప్రతి చెక్ నాగరాజ్. చెక్ చేయి నాగరాజ్, బ్యాక్ వెళ్ళు, ప్రతి ఫీల్డ్ ఓపెన్ చేసి చూడాలి. ఇక్కడ ఎవరో మార్చారు, సెట్టింగ్స్ మార్చారు, దానివల్ల ప్రాబ్లం అవుతున్నట్టుంది. చూద్దాం. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళు. జనరల్ డేటాలోనే కంపెనీ కోడ్ డేటాలో ఉంటుంది. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళు. ఇక్కడ చూడండి, ఇది ఆప్షనల్లో ఉంది, కరెక్ట్. బ్యాక్ వెళ్ళు, ఇది కూడా ఆప్షనల్. బ్యాక్ వెళ్ళు, ఆప్షనల్. బ్యాక్ వెళ్ళు, ఆప్షనల్. బ్యాక్ వెళ్ళు, ఆప్షనల్. బ్యాక్ వెళ్ళు. ఇంకోటి ఉంది చూడు, ఇంకో ఫీల్డ్. బ్యాక్ వెళ్ళు, సేల్స్ డేటా చూడు, ఇక్కడ కూడా. బ్యాక్ వెళ్ళు, బ్యాక్ వెళ్ళు, బ్యాక్, బ్యాక్ వెళ్ళు. అగైన్ బీపీకి వెళ్ళి చూద్దాం, సెర్చ్ ట్రై చేద్దాం. వెయిట్ చేయ ఒకసారి. ఇక్కడ ఏమొస్తుంది, గ్రూపింగ్ బిజినెస్ పార్ట్నర్ నెంబర్ అడుగుతుంది. నంబర్ మాన్యువల్గా. ఓకే, నాకు ఒక డౌట్ ఉంది, నంబర్ ఎందుకు అడుగుతుంది?
ఇంకోటి తీసుకో. న్యూ కాకుండా ఇది ఓల్డా, అది తీసుకో. వెళ్ళి కంపెనీ కోడ్ డేటా, కంపెనీ కోడ్ ఎంటర్, కంపెనీ కోడ్ ఎంటర్. ఇక్కడ తీసుకుంది కదా. ఓకే, అంటే వేరే ఏదో ఇష్యూ ఉంది యాక్చువల్గా, అది గ్రూపింగ్ లోనే ప్రాబ్లం. ఇదేం తీసుకోవచ్చు, ఇది కూడా తీసుకోవచ్చు. ఓకే, కస్టమర్ ఫైనాన్స్ అకౌంట్, ఫైన్, నో ఇష్యూ. వెళ్ళండి, అయిపోయిందిగా. ఇక్కడ ఏమి ఇచ్చారు, 31 కదా, 31 అండ్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. పేమెంట్ ట్రాన్సాక్షన్ 0001. టాలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. సేవ్ చేయండి నాగరాజ్. వెయిట్. కస్టమర్ స్పెసిఫిక్ డేటా వేర్ సేవ్డ్ ఎర్రర్ నంబర్, సి లాంగర్ టెక్స్ట్. 1 minute. ఇది ఒక ఎర్రర్ యాక్చువల్గా. 1 minute నాగరాజ్, అలాగే ఉంచాలి, చూద్దాము. ఓకే, ఈ ఎర్రర్ మనకు ఐడియా ఉంది, చేసేద్దాము. కస్టమర్ స్పెసిఫిక్ డేటా సేవ్ ఎర్రర్ CF2 007 లాంగ్ టెక్స్ట్ అన్నాడు కదా, F2 007. పంచండి, OBAS వెళ్ళండి, OBAS. /n OBAS. ఈ వెండర్ నంబర్ రేంజ్ మార్చాలి. కస్టమర్ OBASకి వెళ్ళండి, కన్ను చేయండి. డొమెస్టిక్ కస్టమర్ పొజిషన్కి వెళ్ళి, డొమెస్టిక్ కస్టమర్ ఎక్కడ ఉంది, ఇక్కడ వెండర్ ఉంది కదా. డొమెస్టిక్ కస్టమర్ ఎక్కడ ఉంది, ఏది అదేనా కస్టమర్, డొమెస్టిక్ కస్టమర్ తీసుకోండి. పొజిషన్కి వెళ్ళి నాగరాజ్, OBARకి వెళ్ళాలి, కస్టమర్ కదా, OBAR. జీరో 2 ఇవ్వండి, 01. అది నెంబర్ ఫిల్ అవ్వటం వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. ECCలు కూడా వస్తుంది ఎర్రర్. 02 సేవ్ చేయండి. ఫారెన్కి ఉన్నా కూడా ఏమీ కాదు, డోంట్ వరీ, సేవ్ చేయండి. ఈ సెషన్ ఇలాగే ఉంచండి. న్యూ సెషన్ తీసుకుని BP క్రియేట్ చేయండి, అవుతుంది. ఈ సెషన్ ఇలాగే ఉంచండి, కంటిన్యూ చేసి సేవ్ చేయండి, చూద్దాం అవుతుందా. కంపెనీ కోడ్ ఇవ్వండి, కంపెనీ కోడ్ బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ అయిందా లేదా. సరే, 1 more క్రియేట్ చేయండి, 1 more బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ చేయండి. BP /n BP ఇవ్వండి.
/n/bp ఇవ్వండి. మళ్ళీ ఫస్ట్ నుండి క్రియేట్ చేయండి. /n ఇచ్చేసి హోమ్ స్క్రీన్కి వెళ్ళండి. /n ఇచ్చేసి హోమ్ స్క్రీన్కి వెళ్ళండి నాగరాజ్. బీపీ ఇవ్వండి. ఇక్కడ కంపెనీ ఆర్గనైజేషన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇవ్వండి. కస్టమర్ క్రియేట్ చేయండి. Company code enter. Reconciliation account. Payment transaction 0001 and save. Created. Okay na? ఓకే. సో ఒక కస్టమర్ని మనం క్రియేట్ చేసాం. ఓకేనా? కస్టమర్ని క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేయాలి? కస్టమర్ క్రియేట్ చేసాం. 1 minute. సో సేమ్ బీపీ ఈసీసీలో ఎలా క్రియేట్ చేస్తాం, S4 HANAలో ఇలాగా నోట్ చేసుకోండి. MS వర్డ్ ఫార్మాట్లో నోట్ చేయండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. FB70. Customer account data to commission received 2 lakhs. Customer account data to commission received 2 lakhs. Commission paid, sorry, customer payment F-28. Cash account data to customer to commission paid F-28.
ఓకే, క్లియర్ కదా నాగరాజ్? వెళ్ళండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. కమిషన్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ లేదు కదా? కమిషన్ రిసీవ్డ్ ఉందా మన దగ్గర? ఉందా లేదా చూడండి. కమిషన్ రిసీవ్డ్, ఎనీ పర్చేజ్ ట్రీటెడ్ యాజ్ ఏ ఎక్స్పెన్సివ్. పర్చేజ్ అనేది ఎక్స్పెన్సివ్ గా ట్రీట్ చేస్తాం. ఇన్కమ్ అనేది ఇన్కమ్ అంటే సేల్స్ అనేది ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం. ఓకేనా? ఇన్కమ్, ఎనీ ఇన్కమ్ సేల్స్ కింద ట్రీట్ చేస్తారు. కమిషన్ రిసీవ్డ్ ఈజ్ ఏ ఇన్కమ్. వెళ్ళండి, జిఎల్ ఉంది మన దగ్గర ఆల్రెడీ. ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB70. FB70 కస్టమర్ తీసుకున్నాము. కంపెనీ కూడా ఏది ఉంది, మీదే ఉందా? ఫైన్. అమౌంట్ ఇవ్వండి. 2 lakhs or 1 lakh? 2 lakhs అనుకున్నామా? టెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్, లేదంటే టెస్ట్ అని కూడా ఇవ్వచ్చు. TEST టెస్ట్, టెస్ట్ కూడా పెట్టచ్చు. కమిషన్ రిసీవ్డ్ అండ్ కాస్ట్ సెంటర్. కాస్ట్ సెంటర్ ఇవ్వండి. సిమ్యులేట్. కస్టమర్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ పోస్ట్ చేయండి. ఓకే, రైట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. అర్థమైందా నాగరాజ్? అర్థమైందా లేదా? ఓకే సార్. నోట్ చేయండి, ఇంకా కొన్ని పాయింట్స్ చూద్దాం. టూ ల్యాక్స్ పోస్ట్ చేస్తాం కదా. వెయిట్. కస్టమర్ పేమెంట్. నెక్స్ట్ కస్టమర్ పేమెంట్ ఎంత చేద్దాము? 1,50,000 చేద్దాం. నెక్స్ట్ కస్టమర్ క్రెడిట్ మెమో, బ్యాలెన్స్ అమౌంట్ క్రెడిట్ మెమో కింద చేద్దాం. టైప్ చేయండి కస్టమర్ క్రెడిట్ మెమో. F-75 FB75. Commission received account data to customer. Commission received account data to customer. 50,000. Okay na? Commission received account data to customer 50,000. Customer credit memo posting in double screen F-27 F-27. Customer credit memo posting. Customer credit memo posting F-27 F.
సో కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేద్దాం. F-28 లోకి వెళ్ళండి. 1,50,000 క్లియర్ చేద్దాం. ఇక్కడ ఏం తీసుకోవాలి యాక్చువల్గా? క్యాష్ అకౌంట్. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. 1,50,000 అమౌంట్ దగ్గర కింద కస్టమర్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఒక డబుల్ క్లిక్ చేయండి. పేమెంట్ అమౌంట్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్ చేయండి. రిమైనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ మెమో క్రియేట్ చేస్తున్నాం. రిమైనింగ్ ఎంత ఉంది? 2 lakhsలో 1,50,000 పే చేసాం. ఇంకా 50,000 పెండింగ్ ఉంది. FB75 కస్టమర్ తీసుకోవాలి. ఫస్ట్ నుంచి ఇవ్వండి. FB75